హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలలిత అమ్క శారీస్. ఈరోజు నేను డిజైనర్ శారీస్ చూపిస్తానండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మీకు కనుక శారీస్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ శారీ వచ్చేసరికి మంచి గ్రీన్ అండి. వీడియోలో లైట్గా కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, దానికన్నా కొంచెం లైట్ కలర్. చాలా మంచి గ్రీన్ అండి, చాలా బాగుంది కలర్ అయితే మాత్రం. ఇదంతా కూడా అన్నీ కూడా మంచి వర్క్ శారీస్ అండి. ఇవన్నీ కూడా మీకు సెలబ్రిటీ స్టైల్స్లో ఉంటాయన్నమాట అండి శారీస్ అన్నీ కూడా. శారీస్ అన్నీ సెలబ్రిటీ స్టైల్ శారీస్ అండి ఇవి. ఫస్ట్ శారీ వచ్చేసరికి మంచి గ్రీన్ ఇలా వచ్చిందండి. వర్క్ వచ్చేసరికి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట అండి. ఈ పార్ట్ కనిపించేది ఇది మిర్రర్ వర్క్. ఇదంతా కూడా జర్దోజీ, ఈ పర్ల్ వర్క్ వచ్చిందండి. చాలా బాగుంది, సీక్వెన్స్ కూడా ఉంది మధ్యలో. ఈ గ్రీన్ పార్ట్లో ఉంది చూసారు, ఇది సీక్వెన్స్ అనమాట అండి. వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది, మంచి ఫినిషింగ్. ఇది కర్దానా బీడ్స్తో ఇలా ఇచ్చాడండి, మధ్య మధ్యలో స్టోన్స్ వచ్చి చాలా బాగుంది. ఇలాగే ఇలా లట్కన్స్ కూడా వచ్చినాయండి హ్యాంగింగ్కి. శారీస్ అన్నీ 3000 ప్లస్ అలా ఉండే శారీస్ అండి. చిన్న మిస్టేక్ వల్ల మీకు చాలా తక్కువ కాస్ట్కే వస్తాయండి. ఇక్కడ కొంచెం అండి మీకు వీడియోలో తెలియట్లేదు చూసారా, ఇదే ఉందంతే. ఈ పార్ట్లోనే కొంచెం లైట్గా డల్గా ఉంది కలర్ అండి. అది మీకు డ్రాప్ చేసినప్పుడైతే ఏం కనిపించదండి, వీడియోలో కనిపిస్తుంది కదండి. ఈ పార్ట్ ఇలా అది మాత్రమే అలా వచ్చిందండి. అసలు ఏ డిఫెక్టివ్ లేదు, శారీ అంతా కూడా చాలా బాగుంది. ఆ కొంచెం ప్లేస్ మాత్రమే అలాగే వచ్చింది, అది పళ్ళులోకి వెళ్ళిపోతుంది. బ్యాక్ సైడ్ మీకు తెలియని కూడా తెలీదు. వేసుకుంటే శారీ అంతా బోర్డర్ వచ్చేసరికి ఇలా ఈ విధంగా వచ్చిందండి. ఇలా కట్ వర్క్ వచ్చింది, చాలా బాగుంటుందండి శారీ కూడా. శారీ అంతా కూడా ఇలా మిర్రర్స్తో ఈ వర్క్ వచ్చిందండి. శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కలర్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుందండి. ఈ విధంగా వచ్చింది బ్లౌజు, నెక్ ఈ విధంగా వచ్చింది, హ్యాండ్స్కి ఇలా వచ్చింది. శారీ చాలా బాగుంది, బ్లౌజ్ కాంబినేషన్ ఇంకా బాగుందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1850 అండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి అది కొంచెం లైట్ గ్రీన్ అండి, ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్. ఇది కూడా ఇలా మిస్టేక్లోనే వచ్చింది, చాలా బాగుంది ఇది కూడా కలరు. ఇది వర్క్ చాలా గ్రాండ్గా వచ్చిందండి. శారీ కలర్ వర్క్ చాలా బాగుంది. ఇది ఈ విధంగా వచ్చిందనమాట అండి. రియల్ మిర్రర్తోనే వచ్చింది. రియల్ మిర్రర్ చుట్టూరు అవుట్లైన్లో కర్దానా బీడ్స్ వచ్చినాయి, ఇంకా పర్ల్స్ కూడా వచ్చినాయి అండి. మొత్తం అంతా స్కాలప్ వచ్చింది. శారీ అంతా కూడా ఇలా స్కాలప్ బోర్డర్ వచ్చింది అనమాట. చాలా బాగుంది, కట్ వర్క్ లాగా. శారీ అంతా కూడా ఇలా స్టోన్ వచ్చింది అనమాట, సింగిల్ స్టోను. పళ్ళులో వచ్చేసరికి ఇలా 2 సైడ్స్ ఇలా 2 బంచెస్లా ఇచ్చారనమాట అండి. శారీ అంతా పైన పార్ట్లో పళ్ళు వరకు కూడా ఇలా బోర్డర్ వచ్చింది. ఇంతకుముందు చూపించిన బ్లౌజ్ కలర్ వేరు, ఇది వేరండి. ఇది కొంచెం డార్క్ వచ్చింది. అలా హ్యాండ్స్కి వేసుకోవడానికి నెక్ కూడా ఈ విధంగా వచ్చిందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1850 అండి. ఇది కూడా సేమ్ కంప్లైంట్ అండి, ఇంతకుముందు చూపించాను కదా. ఇలాగే కొంచెం పళ్ళులో లైట్గా షేడ్ డిఫరెన్స్ వచ్చిందండి ఒక చోట, అంతే. శారీ కాస్ట్ వచ్చేసరికి 1850 అండి. ఇదే కనుక శారీ మీరు ఇలా ఈ కంప్లైంట్ ఏమీ లేకపోతే కనుక అది 354 వరకు సేల్లో ఉందేనండి. ఇది సెలబ్రిటీ స్టైల్ అండి. ఇది వచ్చేసరికి క్లాత్ వచ్చేసరికి ఉప్పాడ సిల్క్ అంటున్నారు, కానీ ప్యూర్ క్రేప్లా ఉంటుందన్నమాట అండి. చాలా బాగుంది, క్లాత్ చాలా స్మూత్గా ఉంది. ఫాలింగ్ అనమాట అండి, మీకు వీడియోలోనే తెలుస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1850 అండి.
సేమ్ ఇప్పుడు చూపించిన సేమ్ వర్క్లోనే ఇది వచ్చేసరికి కాపర్ కలర్ అండి. చాలా బాగుంది కలర్. ఇది కూడా పళ్ళు చూపిస్తాను మీకు. పళ్ళు ఈ విధంగా వచ్చింది. స్కాలప్ బోర్డర్ ఇలా వచ్చిందండి. ఇదంతా కూడా మగ్గం వర్క్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఏవి కూడా ఉడిపోవండి. చాలా బాగుంది వర్క్ అయితే మాత్రం. ఇదంతా స్టోన్ వర్క్ వచ్చింది. సేమ్ ఇంతకు ముందు చూపించిన సారీ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే అనమాట. దీనికి అసలు ఏది లేదు డిఫెక్ట్. అంటే బెయిల్ వచ్చినప్పుడు ఒక 2 సారీస్ అలా వచ్చేసినాయి అనమాట అండి. అంచేత నేను అవి తగ్గించి పెట్టేశాను. యాక్చువల్గా ఇవి అయితే కనుక 2450 అండి. ఆల్ ఓవర్ సారీ అంతా చాలా బాగుంది. ఇది దీనికి కూడా బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్లోనే వచ్చింది. బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసరికి ఈ విధంగా పీచ్ కలర్ వచ్చిందండి. చాలా బాగుంది కాంబినేషను. మీకు లైవ్లో అయితే ఇంకా బాగుందండి సారీ. ఇది వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. హ్యాండ్స్కి వేసుకోవడానికి, అలాగే నెక్ పార్ట్ను అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు చూపించిన బ్లౌజ్ లాగే వచ్చింది. సారీ కాస్ట్ వచ్చేసరికి 2450 రూపీస్ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసరికి గ్రెయిన్లోనే ఇంకోటండి. కొంచెం హెవీగా వచ్చింది సారీ వర్క్ పళ్ళులోని. దీనికి చాలా బాగుంది. ఇది కూడా మంచి కలర్ అండి, మంచి గ్రీన్. అన్ని గ్రీన్స్ అయినా కూడా మూడు డిఫరెంట్ గ్రీన్స్ అండి. ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది. ఇదంతా పర్ల్ వర్క్ చాలా బాగా ఎక్కువ హెవీగా వచ్చిందండి. పర్ల్ అండ్ సీక్వెన్స్ వర్క్, ఇంకా కర్దానా బీడ్స్ కూడా వచ్చింది. ఈ లోపల ఇవి మాత్రం దీనికి మిర్రర్ కాదండి. ఇది వచ్చేసరికి గోటాపట్టి అనమాట అండి. డౌన్ పార్ట్లో ఇదంతా కూడా గోటాపట్టి, కర్దానా బీడ్స్ స్కాలప్ చేసి ఇలా వచ్చిందండి. చాలా బాగుంది. శారీ అంతా కూడా అక్కడక్కడ అలా ఈ గోటాపట్టితో ఫ్లవర్స్ లాగా ఇవి వచ్చినాయి అనమాట అండి. దీనికి కూడా అంతేనండి, సేమ్ కంప్లైంట్. ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు, అదే మేబీ డ్రై వాష్కి వెళ్తే కూడా పోవచ్చేమోనండి అది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం బెనారసీ స్టైల్లో వచ్చిందండి. వర్క్ కూడా వచ్చింది సేమ్ శారీకి ఏదైతే ఇచ్చాడో స్కాలప్ సేమ్ అదే వచ్చింది. వచ్చి బెనారస్ బ్లౌజ్కి వచ్చిందండి. చాలా బాగుంది. ఇలా 2 హ్యాండ్స్కి వచ్చింది, ఇంకా నెక్ కూడా వచ్చిందండి. ఆ విధంగా శారీ కాస్ట్ వచ్చేసరికి 1850 అండి. మీకు అవన్నీ కూడా 1850. అంత హెవీ క్లాత్లు అయితే రావండి. క్లాత్ అయితే పక్కా గ్యారంటీ ఇస్తున్నానంటే అంత హెవీ ఉందండి క్లాత్ అయితే మాత్రం. నెక్స్ట్ శారీ వచ్చేసరికి జ్యువెల్ షేడ్ వచ్చింది. ఇది పైల్ గ్రీన్ అండ్ కొంచెం నాచు గ్రీన్ అంటారు కదండి, ఆ కాంబినేషన్లో వచ్చింది ఇది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా కనిపిస్తున్న కలరే. దీనికి కూడా ఇలా జరీ లైన్స్ వచ్చినాయండి. మీకు దగ్గర నుంచి చూపిస్తుంటే డార్క్ ఈ కలర్ అండి. ఎగ్జాక్ట్గా బాగా డార్క్ కలరే ఉంది. ఇది వచ్చేసరికి జరీ లైన్లోనే సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది. అలాగే స్కాలప్ ఇలా గోటాపట్టి అండ్ పర్ల్స్తో వర్క్ వచ్చిందండి. ఈ పళ్ళు దగ్గరకు వచ్చింది జరీ లైన్స్. అలాగే సీక్వెన్స్ కూడా బాగా ఇచ్చాడు దీనికి. ఆల్ ఓవర్ శారీ అంతా ఇదేనండి. ఈ శారీలో ఏ డిఫెక్టివ్ లేదు, ఫ్రెష్ ఏనండి. మీకు ఇంతకుముందు చూపించిన శారీలో సేమ్ ఇంతకుముందు ఈ స్కాలప్ ఇలా వచ్చినాయి చూపించాను కదండి, ఇవి ఇందులో ఫ్రెష్ కూడా ఉన్నాయండి. అవి వచ్చేసరికి 2450 అండి. సేమ్ అన్నీ అవుతాయి కదా అని అన్నీ చూపించట్లేదు మీకు నేను. శారీ కలర్ మాత్రం ఎగ్జాక్ట్గా పడట్లేదండి, అసలు ఆ కలర్ కాదు. రియల్గా చాలా బాగుంది కలరు. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. బ్లౌజ్కి ఇలా హ్యాండ్స్కి వర్క్ వచ్చింది. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చాలా డార్క్ మంచి కలర్ అండి. క్లాత్ కూడా చాలా బాగుంది. టూ హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చిందండి. శారీ చాలా క్లాసీ లుక్ ఉంటుందండి కట్టుకుంటే. శారీ కాస్ట్ వచ్చేసరికి 1850 అండి. ఇప్పుడు కనిపిస్తున్న కలర్ అండి ఎగ్జాక్ట్గా మీకు ఇప్పుడు ఈ
లాంగ్ షార్ట్లో ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా ఇదే కలర్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్గాంజా అండి. చాలా లైట్ వెయిట్, చాలా ప్రీమియం క్వాలిటీ ఆర్గాంజా అండి. ఆర్గాంజాలో స్కాలప్ వచ్చింది ఇలాగా, చాలా బాగుంది. మంచి పీచ్ కలర్ అండి ఇది. స్కాలప్ అంతా ఇలా వచ్చింది. శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా జరీ లైన్స్లో మళ్ళీ సీక్వెన్స్ కూడా వచ్చిందండి. మీకు తెలుస్తుంది కదా ఈ సీక్వెన్స్ వర్క్ ఇలా వచ్చిందనమాట. స్కాలప్ కూడా చాలా బాగుంది, ఇలా వచ్చింది. పళ్ళు కొంచెం హెవీగా వస్తుంది, ఈ విధంగా వచ్చింది. ఇది వచ్చేసరికి బ్లౌజు. బ్లౌజ్ షేడ్ పట్టడం వల్ల మీకు ఎగ్జాక్ట్ షేడ్ తెలియట్లేదేమో. ఇప్పుడు మీకు వీడియోలో ఏ షేడ్ అయితే ఉందో దానికన్నా లిటిల్ బిట్ లైటేనండి. ఎందుకో కొంచెం డార్క్ పడుతుంది వీడియోలో, అంత డార్క్ కాదు, లైట్ కలరే దానికంటే కూడా. ఇది వచ్చేసరికి బ్లౌజ్కి ఇలా ఈ విధంగా హ్యాండ్స్కి వేసుకోవడానికి వర్క్ వచ్చింది. నెక్కి ఇలా కర్దానా బీడ్స్తో వర్క్ వచ్చిందండి. 2 హ్యాండ్స్కి వచ్చింది. శారీ కాస్ట్ వచ్చేసరికి ఇది 2300 అండి. అందులోనే సేమ్ అదే క్లాత్లో కొంచెం హెవీలో వచ్చిందండి. హెవీ వచ్చేసరికి కొంచెం కాస్ట్ పెరుగుతుంది. ఇది మంచి లావెండర్ షేడ్ అండి, చాలా బాగుంది షేడ్ వచ్చేసరికి. శారీ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. దీనికి స్కాలప్ అంతా ఈ విధంగా వచ్చిందండి. శారీ అంతా ఇలా బంచెస్ వచ్చినాయి అనమాట. దానికి దీనికి వేరియేషన్ రావడానికి కారణం మొత్తం శారీ అంతా బంచెస్ వచ్చినాయండి, చాలా దగ్గరికి వచ్చినాయి దట్టు. మీకు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేసరికి దానికి తెలియట్లేదండి, మంచి లావెండర్ షేడ్. స్కాలప్ అయితే మాత్రం శారీకే హైలైట్ అండి, చాలా బాగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా చూపిస్తాను. బ్లౌజ్ కూడా చాలా హెవీ ఉందండి బ్లౌజు. ఇదండి, ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్, ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి. ఫ్రంట్ నెక్ కూడా హెవీ వర్క్ వచ్చిందండి, ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 2800, 2800 అండి. శారీ కలర్ వచ్చేసరికి ఈ కలర్ అండి. దీని మీద కొంచెం డార్కేనండి, కాకపోతే కొంచెం లైట్గా పడుతుంది, కొంచెం డార్క్ కలర్. దాని కాంబినేషన్ చాలా బాగుందండి.